హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా తొలిసారిగా వచ్చేసి తెలంగాణలో ఉన్న వారికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. గతంలో చూసుకుంటే మనకైతే హామీ ఇచ్చారు కానీ డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలామంది అయితే అంటున్నారు కదా. సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో 4 ఎకరాల నుంచి కింద వాళ్ళకైతే గతంలో అయితే ఇచ్చారు కదా, పై వరకు అయితే ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నారు కదా. సో మధ్య నుంచి వీళ్ళు కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మొన్న సోమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో శనివారం రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఉంటే వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత వచ్చేసి 2 పంటలకు సంబంధించిన రైతులైతే వేయడం అయితే జరిగింది. అందులో ఒక పంటకైనా సరిగా ఇస్తుందా లేదని చాలామంది అనుకున్న విధంగానే డబ్బులు అయితే ఇవ్వడం అయితే లేదండి. యాసంగి పంటకైనా సరిగా ఇస్తానని గతంలో చెప్పినారు కదా పథకం ప్రారంభించిన రోజున మనకి జనవరి 26వ తారీఖున. అప్పటి నుంచి చూసుకుంటే మార్చిలోనే మొత్తంగా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే డబ్బులు అందియడం జరగాలి. కానీ ఇప్పుడు దాకా వచ్చేసి మన తెలంగాణలో కేవలం 4 ఎకరాల వరకు అయితే మొన్నటిదాకా అయితే ఇచ్చారు కదా. ఇప్పుడు ఏదైతే సోమవారం రోజు ఉందో సోమవారం రోజు నుంచి మళ్ళీ రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. కాబట్టి 6 ఎకరాలు కలిగిన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 6 ఎకరాల కంటే 36,000 రూపాయల వరకు అయితే రైతు ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం. ఇకపై ఏదైతే పెండింగ్ ఎకరాల్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరూ కూడా అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో యాసంగి పంట ఏదైతే అయిపోతుందో దానికి సంబంధించిన డబ్బులు అనేది 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే అందియడం అయితే జరుగుతుందట. అది కూడా మనకైతే ఇప్పుడు ఏదైతే మనకైతే జూన్ నెల అయితే ఉందో జూన్ నెల మొదటి వారంలోనే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనకైతే వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే అనుకుంటుందండి. ఎందుకంటే పంటకి మనకైతే గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్బులు అయితే ఇస్తున్నారు. రైతులకి అలా ఇబ్బంది అవుతుందని చాలామంది రైతులు అన్న తర్వాత వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బుల గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కానీ ఇప్పుడు ఏదైతే మనకైతే యాసంగి నడుస్తుందో మనకైతే జూన్ మొదటి వారంలోనే పూర్తి స్థాయిలో 10 ఎకరాలు కలిగిన వారికైతే అందేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. సో మీలో ఇప్పుడు దాకా ఎవరికైతే డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.